పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్. నేను మీ సాయి దత్తానందనను, మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని. గత 42 సంవత్సరాల నుంచి ఎందరికో సేవ చేస్తూ ఈ మంత్రం ద్వారా యంత్రం ద్వారా వాళ్ళకు వచ్చే రుణ బాధలు, వాళ్ళకు వచ్చే కష్టాలు, అట్లా ఎంతోమంది ఫ్యామిలీలను ఉద్ధరించడం జరిగింది. నేను ఎవరిని ఉద్ధరించడానికి ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో, ఆయన ఇచ్చిన దివ్యశక్తితో, నాకు ఆయన ప్రసాదించిన దివ్య జ్ఞానంతో ఏదో మంత్రమో యంత్రమో తాయితనో రుద్రాక్షనో ఉంగరమో ఇచ్చితే వాళ్ళకు బాగా జరుగుతుంది. ఇప్పటి వరకు నేను కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని 42 సంవత్సరాలుగా ఉద్యోగం చేసుకుంటూ డిఫెన్స్లో, మిలిటరీలో, మళ్ళీ ఇక్కడ గుప్తంగా ఈ యొక్క విద్యను నేను 10 మందికి పంచుతున్నా. అయితే వాడు వచ్చి నాకు కళలు వస్తున్నాయి, కడుపులు వస్తుంది, పండుకుంటే గుండె మీద కూర్చున్నట్టు అవుతుందో ఎవరు అంటే డాక్టర్ దగ్గర పోతే వీడు సైకో పేషెంటు, సైకో మా మైండ్లో పెట్టుకొని అట్లా చేస్తున్నాడు అని అంటాడు. అందుకని చెప్పేసి దీనికి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది, ప్రేతాత్మలు ఉంటాయి, మళ్ళీ ఎవడో ఏదో శక్తి అనే దాన్ని వాని చేతులకు తీసుకొని పంపించడం ఉంటుంది. ఇలాంటివి దాన్ని చేతబడి అంటాం. ఇలాంటివన్నీ ఏంటంటే ఈ విద్యలన్నిటి నమ్మరు కొందరు. ఇవి ఇటువంటివి ఉన్నాయంటే నమ్మడు. మరి మానవుడు చనిపోయిన తర్వాత ఏమవుతుంది అని ఆత్మ అనేది తెలుసుకోవాలి. మానవుడు ఆయన ఆత్మను వదిలిన తర్వాత మళ్ళీ ఇంకో బాడీని వెతుకుతుంటాడు. దొరకనప్పుడే ప్రేతాత్మ అవుతాడు. అయితే ఆ ప్రేతాత్మల కోరికలను నెరవేర్చుకోవాలంటే ఇంకో బాడీ లోపలి పోయి వాడు నాకు అది కావాలి, నాకు ఇది డ్రింక్ కావాలి, నాకు బిర్యానీ కావాలి అని ఆ ఆత్మ అనేది ఆ బాడీ ద్వారా దాన్ని తిని, ఆ బాడీ తింటే వీడు ఆ లోపల ఉన్న ఆత్మ అనేది సంతోషపడుతుంది, అంతవరకే. అయితే ఈ మన శరీరం అనేది వదిలిన తర్వాత మనం చేసిన కర్మలను బట్టి మంచి మంచి ఆ బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. ఏ ఇందిరాగాంధీ ఫ్యామిలీలకు, సోనియా గాంధీ ఫ్యామిలీలో పోయి పడతామా, లేకుంటే ఏ పెద్ద పెద్ద టాటా బిర్లా వాళ్ళ ఫ్యామిలీలోనో పోయి పడుతుంది మన ఆత్మ. వాళ్ళ ఇంట్లో ఎవరో పెట్టినేసి ఉంటే వాళ్ళ డెలివరీ కాగానే అలా పడుతుంది. అంటే మన కర్మను బట్టి చేస్తుంది. మన కర్మల సంక్రమంగా లేకుంటే భిక్షగాళ్ళు ఉంటారు కదా, అది ప్రెగ్నెన్సీ అయి ఉంటుంది, డెలివరీ అయి ఉంటుంది. మన ఆత్మ అనేది బాడీని చూస్తుంది కానీ వాడు భిక్షగాడా, లేకుంటే పెద్ద శ్రీమంతుడా, లేకుంటే వాడు ఇంకా బిర్లా టాటానా, లేకుంటే ఇంకో అదన్నీ ఏం చూడదు. దానికి కావాలి పవిత్రమైన బాడీ. ఆత్మ ఉండదు దాంట్లో, పరమాత్మ ఉంటుంది బాడీలో ఫస్ట్. అది డెలివరీ కాగానే అందుకే ఇట్లా ఊపుతారు ఉల్టా చేసి, ఇలా ఇది ఎంటీగా ఉందిరా బాబు రాండి ఎవరని ఉంటాయి. అయితే మన దాని లోపలికి ఆత్మ ఎంటర్ అవుతుంది. అందుకని చెప్పేసి మనం మంచి పనులు చేయాలి, మంచి కొన్ని కార్యాలు చేయాలి, అన్నదానాలు చేయాలి, గుళ్ళల్లో పూజలు చేయాలి. ఏదైనా గుడి అంతరించిపోయి దాని మారుమూలగా ఉందనుకో, దానికి ఏం చేయాలి మనము, అక్కడ పోయి కొన్ని అన్నదానాలు చేయాలి.
అన్నదానం పెట్టాలి. నిత్యాన్నదానం పెడితే ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి నిత్యాన్నదానం ఏర్పాటు చేయండి. మీకు తోచిన కాడికి 10 మందికి పెట్టండి, వారం పెట్టండి. రాను ఇంకా 10 మంది వచ్చేసి దమయ్యి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా 10 మందికి పెడుతుంటారు మిమ్మల్ని చూసి. అట్లా నిత్యాన్నదానాలు అవుతాయి. నేను ఎన్నో గుళ్ళు ఇచ్చిన అన్నదానం పెట్టింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం లోపల అన్ని దానాలు ఉన్నాయి. ఉప్పు ఉంది, దాంట్లో శనికి సంబంధించింది, మన నూనె ఉన్నది శనికి సంబంధించింది, కందిపప్పు ఉంది కుజుడికి సంబంధించింది, బియ్యం ఉన్నాయి చంద్రుడికి సంబంధించింది. అట్లా అన్నీ ఉన్నాయి దాని లోపల. అన్నదానం లోపల అన్నదానం పెట్టినవానికి ఎప్పుడు కలకలలాడుతుంటుంది వాని జీవితం అనేది. వాని యొక్క లోటు అనేది ఉండదు వాళ్ళకు, అన్నదానం పెట్టిన వాళ్ళకు. అటువంటి అటువంటి పనులు చేయండి. 10 మందికి సేవ చేయండి. దేవుడు లేడు, దయ్యం లేదని ఒకడోడు చెప్తుంటాడు. మన హిందూ సాంప్రదాయం వెంబడే పడ్డాడు, మన హిందూ సంస్కృతి వెంబడే పడ్డారు. మరి అదే వేరే మతాలను విమర్శించరు. మన హిందూ సాంప్రదాయము, మన హిందూ మతాన్ని, మన హిందూ పద్ధతిని, మన హిందూ సాంప్రదాయాన్ని, హిందూ నాగరికతను వెకిలిగా చేస్తుంటారు. కానీ పట్టించుకోము. మనం హిందూ సముద్రం లాంటిది మనది హిందూ మతం. కాబట్టి ఎవడేమన్నా మనం పట్టించుకోము. ఎందుకు పట్టించుకుంటాము? ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. సముద్రం లాంటిది మన హిందూ మతం. అందుకని చెప్పేసి మనం హిందూ మతంలోకి వెళ్ళిపోయి వాడు వేరే మతంలోకి పోయిండన్నా బాధపడం. మనం మైనర్ కాదు, మనది మేజర్ అంటే అతి మేజర్. మన ముందు ప్రపంచమంతా హిందూ మతమే ఉండేది. హైందవ మతం ఫస్ట్ ఉద్భవించింది హైందవ మతం. కాబట్టి మనం హైందవులమందరము మన యొక్క సాంప్రదాయాన్ని, మన నాగరికతను, మన హిందూ పూజలను, మన హిందువులు చేసే ఒక పండుగలను అంతరించకుండా చూడాలని చెప్పేసి నా అభిప్రాయము. మీరందరూ కూడా తోడ్పడి మన పిల్లలకు కూడా నేర్పాలి. ఇవన్నీ మన గురువులలో కూడా, స్కూళ్ళలో కూడా ఏంటంటే పిల్లలకు నాగరికత నేర్పాలి. హిందూ సాంప్రదాయం అంటే ఏంది, హిందూ మతం అంటే ఏంది, హిందూ దేవతలు అంటే ఏంది, వీటి గురించి తెలియజేయాలి. లేకుంటే వాడికి రాముడు అంటే ఎవరంటే ఎవరు రాముడు ఎక్కడ ఉంటాడు అని అడుగుతారు. కృష్ణుడు అంటే ఎక్కడ ఉంటాడు మాకేం తెలుసు ఉంటారు. కాబట్టి మీరు ఈ సాంప్రదాయాన్ని పిల్లలకు తెలియజేయాలి. పాఠ్య పుస్తకాలలో కూడా కొన్ని పెట్టాలి ఇలాంటివి. కాబట్టి ఇప్పుడు అప్పులైనవి లౌకికమైన బాధలల్లో వాడు దేవుడు లేడు అంటాడు. దేవుడు లేడు కాదు, మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే ఎక్కువ దేవతా పూజలు చేయాలి. దేవతా పూజలు ఎంత కష్టంగా చేస్తే అంత ఇష్టంగా భగవంతుడు మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చి నీ కష్టాలకి వెళ్ళి బయటపడేస్తాడు. పుట్టాడు అప్పులు అంటే భగవంతుడు ఏమన్నాడు, అప్పులు చేసుకున్నావు నీ లౌకికమైన కోరికల గురించి. కాబట్టి దాంట్లోకి వెళ్ళి బయటపడాలంటే ఏం చేయాలి, మనం దైవ పూజ చేయాలి, దైవాన్ని నమ్ముకోవాలి, 4 క్షేత్రాలు తిరిగి రావాలి. అయితే ఇప్పుడు ఒక చెడా ఉంది, ఇట్లా ఎక్కుతుంటాం, కష్టం అనిపిస్తుంది. మళ్ళీ దాని కిందికి ఉతారు ఉంటుంది. అదే అప్పులు అనేటివి కూడా అంతే కష్టం అనిపిస్తుంది. వాడు వచ్చి అడగడము, ఎల్లుండి అంటాము, ఎల్లుండి అంటాము, అవతల ఎల్లుండి అంటాము, ఇంకా 4 రోజులకు అని చెప్తాము. ఆ టైం వస్తూనే ఉంటుంది. వాడు వచ్చి మొత్తుకుంటూనే ఉంటాడు. వాడు ఇచ్చేటప్పుడు రామునిలాగానే ఉంటాడు. మళ్ళీ వాడు పుచ్చుకునేటప్పుడు, వసూలు చేసేటప్పుడు రావణాసురుడు అవుతాడు. దానికి అదరే పడవద్దు. ఖచ్చితంగా నా జీవితంలో నేను చూసింది ఏంటంటే, ఎంత అప్పులో ఉన్నాడైనా కానీ మళ్ళీ వాడు కోలుకొని 10 మందికి ఇచ్చేసేసి నిమ్మలంగా ఉండి ముందున్న దాని జీవితం కంటే కూడా వాని జీవితము ఇంకా బాగుండి వాడు 4 కార్లు ఈర్లు కొనుక్కొని గట్టిగా పునరుద్ధరించుకొని ఉంటాడు. గట్టిగా అవుతాడు, పునాది గట్టిగా అయిపోయి ఉంటాడు. ఇక వానికి లోటు ఉండదు. లేకుంటే ముందు ఎవరికో చెప్పి ఆ చిట్టీలు వేసి ఇవేసి అవేసి వాళ్ళు ఇంట్రెస్ట్లకు ఇచ్చి దీనికి ఇచ్చి దానికి ఇచ్చి అంతరించి మొత్తము ఆరిపోతాడు. అయితే అవన్నీ కాకుండా చూసుకుంటాడో ఒకసారి దెబ్బతిని మళ్ళీ పైకి వచ్చినాడు. అందుకని ఎప్పుడైతే మనిషికి బాధలు ఉంటాయో ఆధారపడకుండా జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. 100% మీకు కిందికి ఎప్పుడైతే పడతావో పైకి వస్తావు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక బాల్ కిందికి కొట్టగానే కింద పడ్డది, అది మళ్ళీ పైకి వస్తూనే ఉంటుంది. అట్లా మనం ఆధారపడకుండా చేసుకుంటే మనకు బాగుంటుంది. ఈ లౌకికమైన సంసారం లోపల ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఆ బాధలలో పోయి పంతుల దగ్గరికి అక్కడ ఇక్కడ పోతుంటాం. పోతుంటే ఆయన నీకు కాలసర్ప దోషం ఉంది, కుజదోషం ఉంది, ఇది చేసుకో అది చేసుకో. అట్లా కాదు, ఈ కాలసర్ప దోషం ఉంది. కాలసర్ప దోషానికి ఈజీగా చెప్తాను నేను. కాలసర్ప దోషానికి ఏంటంటే ఇప్పుడు ఇది డ్రాగన్ అంటారు దీన్ని. ఇది డ్రాగన్.
అయితే కొన్ని వేల సంవత్సరాలకు 100 సంవత్సరాలకు దానికి గడ్డాలు, మీసాలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇది సర్పానికి. కాబట్టి ఏం చేయాలి, మనం ఈ డ్రాగన్ బొమ్మను ఇంట్లో పెట్టుకున్నట్టయితే మనకు 100% కాలసర్ప దోషం కానీ నాగదోషం కానీ పోతుంది. దీనికి పొద్దున్న లేచి దండం పెట్టుకోవాలి అంతే. అభిషేకాలు, పూజలు అవన్నీ అవసరం లేదు. కాబట్టి ఈ డ్రాగన్ బొమ్మను మీరు కావాలంటే మీకు ఆన్లైన్లో పంపిస్తా, మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు. అయితే ఈ నాగదోషానికి సింపుల్ పద్ధతి ఏం చేయాలి, ఒక పుట్ట దగ్గరికి పోవాలి, ఒక టెంకాయ కొట్టాలి. ఆ టెంకాయ చిప్పలనే ఆవు నెయ్యితోటి దీపం పెట్టాలి. ఒక టెంకాయ చిప్పల ఆవు పాలు పోసి పెట్టాలి. ఇంత గోధుమ పిండి తీసుకొని 2 పాములు చేసి వాటిని ఇట్లా మెలేసేసి అవి పుట్ట లోపల వేసేసి దండం పెట్టుకొని ఒక దోషడు అంత మట్టి ఇంత తీసుకోవాలి. దోషడు ఇంత మట్టి తీసుకొని మంచిగా దాన్ని నీళ్ళలో వేసి స్నానం చేయాలి. ఇది నక్షత్రంలో కానీ లేకుంటే రాశిలో కానీ పాము అని వస్తుంది. అంటే జంతువు దగ్గర పాము అని వస్తుంది. పాము అని వస్తే కాలసర్ప దోషము, నాగదోషము అని చెప్తారు. దానికి ఏం లేదు, అప్పుడు పుట్టమట్టితోటి స్నానం చేయాలి. ఇంత పుట్టమట్టి బాగా ఉసిరాయం పట్టేసేసి దాన్ని ఏం చేయాలంటే అట్లా విభూతి కలుపుకొని రోజు ఇట్లా పట్టుకొని నోట్లో వేసుకున్నట్టయితే నాగదోషం పోతుంది. సింపుల్. ఈ నాగదోషానికి ఇక్కడ శ్రీకాళహస్తి లేకుంటే నాగదోషానికి యజ్ఞం చేపి, కాలసర్పదోష యజ్ఞం చేపి, అది చేపి ఇది చేపి అవసరమా? అవసరం లేదు. కాబట్టి మనము ఈ సింపుల్ మెథడ్ ఇంత మట్టి నీళ్ళల్లో వేసి స్నానం చేయాలి సన్నీళ్ళతోటి. ముందు నువ్వు వేడి నీళ్ళతోటి చేసుకో, సబ్బు పెట్టుకో, అంత పెట్టుకో. చన్నీళ్ళలా పుట్టమట్టి కలిపి స్నానం చేయాలి. చేసినట్టయితే ఈ శరీరం లోపల ఉన్నది అది ఎందుకు అంత పవర్ ఉంటుంది ఆ పుట్టమట్టి లోపల అంటే దాని కాలు చేతులు ఉండవు. ఈ నాలుకతోటే పుట్టమట్టిని పచ్చిగా చేసి పెడుతుంటుంది. అప్పుడప్పుడు దీని లోపల విషం కూడా కక్కుతుంటుంది. దాని ఉమ్మి ఉంటుంది, దాంట్లో పచ్చిగా ఉమ్మితోటే పచ్చిగా చేసి పుట్ట కడుతుంది. లోపల అంతా స్మూత్గా చేసుకుంటుంది. కాబట్టి ఆ పుట్ట మట్టి లోపల అటువంటి పవర్స్ ఉంటాయి. నాగదోషం పోయాయి. మన శరీరం మొత్తం పాము స్పర్శించినట్టు అవుతుంది ఏదో ఆ పుట్టమట్టితో స్నానం చేస్తే. కాబట్టి ఆ పుట్టమట్టితో స్నానం చేయండి. ఇంత మట్టి ఉసిరాయం బట్టి దాన్ని నోట్లు వేసుకోండి. మళ్ళీ వచ్చేసి ఈ 2 రకాలు ఉంటాయి దీంట్లో నాగదోషంలో. ఒకటేమో రావుకు సంబంధించిన నాగదోషం, దానికి మినుములు మొలకలు తీసి పెట్టాలి శుక్రవారం నాడు. ఒకటేమో కేతుకు సంబంధించిన నాగదోషం, ఉలువలు మొలకలు తీసి పెట్టాలి గురువారం నాడు. అంతే సింపుల్. మీకు జాతకంలో నక్షత్రంలోనో రాశిలోనో కేతు అని వచ్చిందనుకో, అది కేతు దోషం అంటారు. ఉలువలు పెట్టాలి, మొలకలు తీసి ఆవుకు గురువారం నాడు. మళ్ళీ మీ జాతకంలో మీ నక్షత్రంలోనో మన రాశిల్లో మీకు రావు దోషం వస్తే మినుములు పెట్టాలి శుక్రవారం నాడు, ఆవుకు పెట్టాలి మొలకలు తీసి పెట్టినట్టయితే మీకు అది కూడా దోషుడితో పెట్టాలి. ఈ విధంగా దోషుడితో పెట్టినట్టయితే దీంట్లో తింటుంది, అది చేతులు నాకితే దీంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి. అయితే కాలసర్పదోషం, నాగదోషం, ఏది ఉన్నా వెళ్ళిపోతుంది. పితృదోషం, కుదిదోషం ఏది ఉన్నా కానీ బాణామతి చేతబడి కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు నాగదోషానికి 2 విధాలు ఉంటుంది. ఒకటి ఏమో ఉలువలు పెట్టేది ఉంటుంది కేతుకు సంబంధించింది, అయితే రావుకు సంబంధించి అయితేనేమో మినువులు పెట్టేది. అది చూసుకొని పెట్టుకోవాలి మన నక్షత్రంలో, మన జాతకంలో చూసుకొని. మీకు కావాలనుకుంటే ఈ డ్రాగన్ కూడా నేను మీకు ఆన్లైన్లో పంపించేస్తాను.